ఎక్కడైనా చేసిరా ప్రపంచంలో? నమస్తే, వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్ అప్డేట్. చూద్దాం. బాపట్ల జిల్లాలో తుఫాన్ ప్రభావంతో వేటపాలెం మండలం చిల్లారెడ్డివాలిపాలెం పంచాయతీ సమీపాన దెబ్బతిన్న పంచాయతీరాజ్ రోడ్డు వంతెనను, పాండురంగాపురం రోడ్డును, రామాపురంను, బాపట్ల మండలంలోని దెబ్బతిన్న వాటిని కేంద్ర ప్రభుత్వం వివిధ మంత్రిత్వ శాఖల ఉన్నతాధికారులు పాసుమి బసు, మహేష్ కుమార్, శశాంక్, శేఖర్ రాయ్, సాయి భగీరథ్లతో పాటు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ మరియు జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ పరిశీలించారు. The then CEO of ITC. Sandridge is the name of this guest house, ma'am. So we suffered our own rainfall, ma'am, and we suffered the drainage as well. So this is the irrigation canal, ma'am. That's what he was telling. This will run parallel to the coast because again we will give water like this. So this they will show now, madam. This area they will show now. First we have all this canal is breached, madam, at present. So we are not able to do water. yes, So it is breached. Yes, ma'am. Now because these points are breached, ma'am. The water is Now not leave for we are stopped here, ma'am. Now for this, the last they need one crop damage was massive because they started breaching, they started getting intermixed with other. We are here, ma'am, Chirala, and we'll be seeing a beach road here. Then we will head to here, ma'am, Karampet. We will see this Parchuru Vagu. In it's not carrying much of water, but we will see here. Then, ma'am, you will get on to this road highway, and you will go to Guntur, ma'am, to the Amram here. Anything else you want to see? ఢిల్లీ పేలుళ్ల ఘటనతో అప్రమత్తమైన పోలీసు యంత్రాంగం నెల్లూరు జిల్లా ఆత్మకూరులోనూ ఆకస్మిక తనిఖీలను చేపట్టింది. ఆత్మకూరులో అర్ధరాత్రి పోలీసులు ముమ్మర తనిఖీలు నిర్వహించారు. ఎస్పీ ఆదేశాల మేరకు డీఎస్పీ కె వేణుగోపాల్, సిఐజీ గంగాధర్, ఎస్ఐ జిలానీలు వారి సిబ్బందితో కలిసి లాడ్జీలను, వారి రికార్డులను తనిఖీ చేశారు. రూముల్లో ఉన్న వారి వివరాలు, వారి ఆధార్ కార్డులు తనిఖీ చేశారు. ఎక్కువ రోజులు ఉన్నవారు, బయట రాష్ట్రాల నుంచి వచ్చిన వారి గురించి వివరించి అనంతరం ఆర్టీసీ డిపో, నెల్లూరు పాలెం సెంటర్ ప్రాంతాల్లో అర్ధరాత్రి వరకు డీఎస్పీ కె వేణుగోపాల్ ఆధ్వర్యంలో వాహనాలను తనిఖీ చేశారు. ఎవరు గాజువాక జిల్లా పెద్దగంట్యాడ దుర్గవనిపాలెం గౌరీ పరమేశ్వర ఆలయంలో కార్తీక మాసం సందర్భంగా ఘనంగా దీపారాధన కార్యక్రమం ఏర్పాటు చేశారు. భక్తులకు ఎటువంటి లోటు లేకుండా పెద్దలు చూసుకుని సహాయ సహకారాలతో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. అలాగే కోలాట కార్యక్రమం కూడా ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు ఎంతో సహకరించి విజయవంతం చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధ్యక్షులు గంట్యాడ గురుమూర్తి, ఎల్లబిల్లి వెంకట్రావు, కమిటీ మెంబర్లు, మహిళలు పెద్ద ఎత్తులో పాల్గొన్నారు. ఈరోజు 3వ సోమవారం మరి సాయంత్రం వేళ మరి భక్తులందరూ కూడా వచ్చి ఈ యొక్క దీపారాధనలో పాల్గొని మరి ఎంతగానో వారు
దీపారాధన చేస్తూ మరి భక్తిపూర్వకంగా ఉన్నారు. మరి అలాగే మా గ్రామం నుండి మరి ఎనలేని అభిమానం మాకు ఉంది. మరి అటువంటి సమయంలో ఈ దీపారాధన జరగడం మరి దేవుని అనుగ్రహం. కార్తీక మాసం సందర్భంగా ఈరోజు 3వ సోమవారం దుర్గవానపాలెం గౌరీ పరమేశ్వర ఆలయంలో మరి ఉదయం నుంచి కూడా 6 గంటల నుంచి కూడా భక్తులు కిటకిటలాడుతూ మరి భక్తులకి కావాల్సినటువంటి అన్ని సౌకర్యాలు కూడా కల్పించడం అనేది జరిగింది. మరి ఈ ఆలయం అనేది ప్రతి సంవత్సరం కూడా కార్తీక మాసం కానీ శివరాత్రి కానీ అనేకమైనటువంటి కార్యక్రమాల్లో భక్తులు విపరీతంగా పాల్గొని మరి ఇది మొట్టమొదటిది ఈ ప్రాంతానికి శివాలయంగా పేరున్నటువంటి శివాలయం ఇది దుర్గవానపాలెం శివాలయము. మరి ఆ ఆలయంలో పెద్దలు అప్పటి నుంచి కట్టినటువంటి శివాలయం మళ్ళీ అది పునర్నిర్మాణం చేయడానికి మళ్ళీ పడిపోతున్నట్టు మూమెంట్లో దాన్ని పునర్నిర్మాణం చేసి రేపు శివరాత్రి నాటికి అది ప్రారంభోత్సవం చేయాలన్నట్టు ఒక ఆలోచనతో మరి కొత్త కమిటీ కానీ ఇక్కడ ఉన్న గ్రామ ప్రజలు కానీ ఇక్కడ ఉన్న భక్తుల వాళ్ళు కానీ అందరూ కూడా సంఘీభావం. జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గంలో ఆలయం నుండి న్యాయవాదుల రక్షణ చట్టం కొరకై పాదయాత్ర నిర్వహించారు. ఎర్రవల్లి మండల కేంద్రం పుణ్యక్షేత్రం బీచుపల్లికి చేరుకుని రాత్రి అక్కడ బస చేసి శ్రీ ఆంజనేయ స్వామి కోదండ రామాలయ స్వామిలను దర్శించుకుని వారికి స్థానిక మాజీ ఎంపీటీసీ బీఆర్ఎస్ పార్టీ నారాయణ నాయుడు, విశ్వ హిందూ పరిషత్ మల్లేష్ రెడ్డి, గోపాల్ డిన్నె సత్యం, బీఆర్ఎస్ నాయకులు పల్లెరాజు మీడియా సమావేశంలో పాల్గొని సంఘీభావం తెలిపారు. కార్యక్రమంలో న్యాయవాదుల బార్ ప్రెసిడెంట్ శ్రీనివాసులు, శ్రీధర్ రెడ్డి, నర్సింహులు, వెంకటేష్, గజేంద్ర గౌడ్, యాకూబ్, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. అలంపూర్ బార్ అసోసియేషన్ నుంచి జోగులాంబ సన్నిధానం నుంచి బయలుదేరి హైదరాబాద్కి పాదయాత్ర వెళ్తున్నాము. మా డిమాండ్స్ ఏంటంటే న్యాయవాదుల మీద ఎక్కడికెక్కడ దాడులు పెరిగిపోతున్నాయి. న్యాయవాదులకి రక్షణ చట్టం కావాలనే ఉద్దేశంతో మేము ఈ పాదయాత్ర స్టార్ట్ చేసి ఈరోజు 3వ రోజు మార్నింగ్ పుణ్యక్షేత్రం బీచుపల్లి స్వామిని దర్శించుకొని ఇక్కడ నుంచి ఫిబ్రవరి మీద కొత్తకోట హైదరాబాద్ బయలుదేరుతున్నాం. ఈరోజు స్వామివారిని కూడా మేము అదే ప్రార్థించినాం. మా న్యాయమైన కోరికలు నెరవేర్చేటట్టు దీవెనలు అందించండి స్వామి అని బీచుపల్లి రాయిని కూడా. ఇక్కడ నుంచి మేము పాదయాత్ర హైదరాబాద్కి బయలుదేరి అక్కడ గవర్నర్ గారిని, ముఖ్యమంత్రి గారిని, మా హైకోర్టు చీఫ్ జస్టిస్ గారిని కలిసి న్యాయవాదుల రక్షణ చట్టం కొరకై. సీనియర్ న్యాయవాది అలంపూరు. మేము అలంపూర్ బార్ అసోసియేషన్ తరఫు కార్యక్రమం చేపట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా రోజు ఎక్కడో అక్కడ న్యాయవాదులపై దాడి జరిగిన రోజు ఆ రోజు మేము నిరసన తెలియజేయడం, ఒకరోజు నిరసన తెలియజేస్తున్నాం. ఒక్కరోజుకే పరిమితమైపోతుంది. తిరిగి మళ్ళీ సంఘటన చేయడం జరుగుతూ ఉంది. దీనికి ఒక శాశ్వత పరిష్కారం కావాలనే విధంగా ఈరోజు మాకు ఆల్రెడీ ముసాయిదా అనేది బార్ కౌన్సిల్ ఆఫ్ తెలంగాణ వాళ్ళు ముసాయిదా అనేది అసెంబ్లీ పంపడం జరిగింది. దాన్ని రాష్ట్ర ప్రభుత్వం శాసనసభలో పెట్టి ఏమైనా అమెండ్మెంట్స్ చేసి మాకు చట్టం చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం ఉంది. మా ఈ యొక్క నిరసన కార్యక్రమం చేపట్టడం దేని కారణం అంటే రేపు జరగబోయే అసెంబ్లీలో కనీసం ఈ బిల్లు పెట్టి దానిపై నిర్ణయం తీసుకోవాలనే ఉద్దేశంతోనే ఈ పాదయాత్ర మేము మా చిన్న బార్ అయినా కూడా పెద్ద యొక్క ఎత్తున ఉద్యమాన్ని తలపెట్టాము. మాకు జోగులాంబాదేవి బీచుపల్లి ఆంజనేయ స్వామి యొక్క దయతో మేము ముందుకు సాగుతున్నాము. కాబట్టి మాకు తప్పకుండా విజయం సాధిస్తామన్న నమ్మకంతో మేము బయలుదేరుతాము. న్యాయవాదులకు జరుగుతున్న అన్యాయాలు మరి దాడులకు నిరసనగా మాకు ప్రత్యేకమైనటువంటి రక్షణ. భీమడోలు మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో గ్రామ పంచాయతీల కార్యదర్శులకు శిక్షణా తరగతులు జరిగాయి. ఈ సందర్భంగా ఎంపీడీఓ పద్మావతి దేవి మాట్లాడుతూ మండల పంచాయతీలలో సొంత ఆదాయ వనరులను సృష్టించే విషయాలను వివరిస్తూ అవగాహన కల్పించారు. గ్రామాల అభివృద్ధితోనే రాష్ట్రం, దేశం అభివృద్ధి చెందుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఈఓపీఆర్ సుబ్బారావు పాల్గొన్నారు. ప్రత్యేకంగా ఈ 2 రోజుల శిక్షణ కార్యక్రమం ఓన్ సోర్స్ అంటే మనం పంచాయతీలో ఏ రకంగా మనం ఆదాయాన్ని సమకూర్చుకోవచ్చు అనే ఒక మంచి ఉద్దేశంతో ఈ 2 రోజుల్లో మనం ట్రైనింగ్ పెట్టుకోవడం అనేది జరిగింది. కాబట్టి ఈ విషయంలో ప్రతి ఒక్కరూ కూడా మనకి సంబంధించి ఇక్కడ ఎంపీటీలు అయినటువంటి మన ముద్దయ్య గారు, అలాగే అమర్పేట వెంకటరావు గారు, కన్నయ్య గారు, 3 మంది ఎంపీటీలుగా ఇక్కడ మనకు మన ఉండడానికి ఉన్నారు. వారు చెప్పే ప్రతి అంశం మన ఆదాయాన్ని సమకూర్చుకోవచ్చు. దానివల్ల పంచాయతీని మనం ఎంత అభివృద్ధి చేసుకోవచ్చు అనే మంచి ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్, ఈ ట్రైనింగ్ని
కండక్ట్ చేయడం కూడా జరిగింది. కాబట్టి దీనికి మాకు సర్పంచులు వచ్చినందుకు ధన్యవాదాలండి. అలాగే కొంతమంది ఇంకా సర్పంచెస్ ఆన్ ది వేలో ఉన్నారని చెప్పడం కూడా జరిగింది. కాబట్టి వాళ్ళందరూ కూడా ఈ పాయింట్స్ అందరూ కూడా ప్రతి ఒక్కరూ కూడా పాయింట్ అందరూ నోట్ చేసుకోండి. అలాగే మీ పంచాయతీకి ఏ రకమైన ఏదైనా అడ్డు కానీ లేదా మొక్కలు కానీ ఇట్లాంటివి ఎవరైనా పెంచుకుంటామండి అని అన్నారనుకోండి, వాళ్ళకి ఒక 1 year మనం అగ్రిమెంట్ చేసుకుని మనం వాళ్ళకి ఇచ్చుకుంటే అక్కడ 4 రూపాయలు మనకి ఆదాయం రావడానికి అవకాశం ఉంటుంది. ఇలాగా కొన్ని చోట్ల ఏంటంటే ఒక ఎకరం అట్లాంటి అనుకోండి, ఒక చెరువులకు ఏదైనా మనం తవ్వుకుంది అక్కడ ఎవరికైనా పాట పాడుకోవడానికి ఇచ్చి అన్ని చేపలు అట్లాంటివి కొంచెం మనకి ఆ రకంగా కూడా మన పంచాయతీలో ఆదాయం రావడానికి అవకాశం ఉంటుంది. ఇలాగా ఏ రకంగా అయితే మన ఆదాయాన్ని సమకూర్చుకోవచ్చు అనే విషయాల మీద ప్రతిదీ ఈచ్ ఎవ్రీథింగ్ పాయింట్ టు పాయింట్ కండక్ట్ చెప్పడానికి మనకి ఇక్కడ అందరూ కూడా ఉన్నారు. కాబట్టి అందరూ కూడా శ్రద్ధ పెట్టి వినవలసిందిగా కోరుతున్నాను. అనకాపల్లి జిల్లా యలమంచిలి నియోజకవర్గం అచ్యుతాపురంలో సెజ్లో యోకోహవా కంపెనీ 700 కోట్ల పెట్టుబడులతో నూతన ప్రారంభోత్సవం జరిగింది. వర్చువల్ పద్ధతిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో అనేక సంస్థల ప్రారంభోత్సవాలు మరియు శంకుస్థాపన కార్యక్రమాలు ఘనంగా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో గౌరవనీయ జిల్లా మంత్రులు, ప్రజాప్రతినిధులు, పారిశ్రామిక శాఖ అధికారులు పాల్గొననున్నారు. సో మనం అనుకున్న 5 సమస్యలు అయిపోయింది. త్రిపుల్ ఐటీకి Mr. Prahlad, Executive Vice President, ATC AP Private Limited, sir. Thank you, CM sir. And earlier this 3,922 crore investment, during which total investments with 4,315 people are getting direct employment. Today, coming to our plant, if you see, we are here today, totally we are phase 135 metric tons, we are phase 2 140 metric tons with 2,400 crores. And today, another 700 crore plant we are just getting inaugurated by you, sir. And all these things, we are making the OST test, off-highway test in both the phases, and the third phase where we are going to highly automated. And just now I have shown the video, if the time permits, if you permit sir, I will show that video, future I will send it to you in the global summit. And Incharge Minister Chollu Ravindra garu plus our Home Minister Anita gariki ippude chupicharu sir, Collector garu chusaru. And I request whenever you find time, I just send that video sir. Highly automated, the vision what you have in your mind, like always you should tell, highly digitization, highly automation. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం పట్టణంలో వాహనదారులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న ద్విచక్ర వాహనాల దొంగల ముఠ ఆట కట్టించారు పోలీసులు. కొంతకాలంగా వరుస ద్విచక్ర వాహనాల దొంగతనాలు కలకలం రేపుతున్నాయి. దీనిపై ప్రత్యేక దృష్టి సారించిన 1వ పట్టణ పోలీసులు పక్కా ప్రణాళికలతో దర్యాప్తు చేపట్టారు. ఈ దొంగతనాలకు పాల్పడుతున్న 8 మంది ముద్దాయిలను పోలీసులు చాకచక్యంగా అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి పోలీసులు భారీ సొత్తును రికవరీ చేశారు. వారి వద్ద నుండి ఏకంగా 20 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. వీటి మొత్తం విలువ సుమారు 15 లక్షల రూపాయలు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. రూరల్లో పట్టుకోండి ఈ బ్యాచ్ వేరే అంట. అయిపోయిన తర్వాత నేను తీసుకుంటాను. అయిపోయింది గిరి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు హిందూపూర్లో వెహికల్ చెకింగ్ చేస్తుండగా 1 టౌన్ పోలీస్ వాళ్ళు ఒక సస్పెక్ట్ని పట్టుకోవడంతో మనం దాదాపు 4 సస్పెక్ట్స్ అందులో మేజర్లు ఉండడం గమనించవలసింది. ప్లస్ అందులో 4 మైనర్లు కూడా ఉన్నారు. టోటల్ 8 మంది అఫెండర్లు మనం ఈరోజు పట్టుకోవడం జరిగింది. వాళ్ళ దగ్గర నుంచి దాదాపు 20 ద్విచక్ర వాహనాలు, అంటే దొంగలించబడిన ద్విచక్ర వాహనాలని ఈరోజు మనము సీజ్ చేయడం జరిగిందండి. వివరాల్లోకి వెళ్తే ఈరోజు 11/11/2025 తెల్లవారుజామున హిందూపూర్ గుడ్డం అండర్ బ్రిడ్జ్ దగ్గర చెక్ చేసేటప్పుడు ఎటువంటి పత్రాలు, ఎటువంటి డీటెయిల్స్ అని వెహికల్స్లో మనకి కనబడిన వ్యక్తులు కనబడగానే వాళ్ళని ఇంకొంచెం ఇంటరాగేట్ చేయగానే వాళ్ళు దొంగతనాలు చేసి దాదాపు 20 వాహనాలని దాచిపెట్టడం అనేది చేశారు. ఆ 20 వాహనాలని వాళ్ళ కనెక్టెడ్గా ఉన్న టోటల్ 8 మందిని మనం పట్టుకోవడం జరిగిందండి. అందులో 4 మేజర్లు,
4 మైనర్లు. మనం మేజర్ పేర్లు చూస్తే మొహమ్మద్ గౌస్ అలియాస్ సుహైల్ అలియాస్ లాలా వయసు 18 ఇయర్స్ అండి. షేక్ ఇస్మాయిల్ అలియాస్ నేపాల్ వయసు 18 ఇయర్స్. షేక్ అజ్మతుల్లా అలియాస్ నాయుడు వయసు 19. షేక్ అబ్దుల్లా అలియాస్ అరవా వయసు 19 సంవత్సరాలు. వీళ్ళ నలుగురితో పాటు ఇంకో 4 మైనర్ల యొక్క డీటెయిల్స్ మేము ఇక్కడ చెప్పకూడదు కాబట్టి ఇక్కడ చెప్పట్లేదు. దాదాపు 20 ద్విచక్ర వాహనాలు మనం సీజ్ చేయడం జరిగింది. వర్త్ 15 lakhs అండి. ఈ మైనర్లు కూడా ఇంత చాకచక్యంగా వీళ్ళు దొంగతనాలు చేస్తున్నారంటే పేరెంట్స్, నేను ఇంతకు ముందు కూడా ప్రెస్ మీట్లో చెప్పినట్టు పేరెంట్స్ మైనర్లు ఏమైనా వాళ్ళలో చిన్న మార్పులు ఏమన్నా ఉంటే దయచేసి వాళ్ళ క్యారెక్టర్లో మార్పులు ఏమన్నా ఉంటే మాకు కూడా చెప్పండి, మేము అబ్జర్వ్. తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గంలో దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన కారు పేలుడు ఘటన నేపథ్యంలో జిల్లా పోలీసులు అప్రమత్తమయ్యారు. జిల్లాలో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు భద్రతను కట్టుదిట్టం చేశారు. రాజానగరం నియోజకవర్గంలో రెడ్ అలర్ట్ ప్రకటించి తనిఖీలు నిర్వహిస్తున్నారు. నియోజకవర్గ పరిధిలోని కీలక ప్రాంతాలు కూడల్లో ప్రత్యేక పోలీసు బృందాలు వాహన తనిఖీలను ముమ్మరం చేశారు. కీలకమైన మధురపూడి విమానాశ్రయం వద్ద భద్రతను పెంచారు. ఎయిర్పోర్టుకు వెళ్లే ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఈ రోజు 97వ వార్డు చిన్న ముశ్రీవాడ ఆర్కే ఫంక్షన్ హాల్లో వాకాడు చంద్రశేఖర్ రెడ్డి రచించిన పుస్తకం శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి నిత్య పారాయణ గ్రంథం గో కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ ఆవిష్కరణ కార్యక్రమానికి కించరపు రామ్మోహన్ నాయుడు, బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ మాడుగుల, ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి, కేరళ అయ్యప్ప స్వామి సన్నిధానం నుంచి నమృతి స్వాములు హాజరయ్యారు. తల్లిదండ్రుల మీద కానీ గురువుల మీద కానీ భక్తితో ఉంటాం. అందుకే అయ్యప్ప స్వామి దీక్ష కఠోరమైన దీక్ష 41 రోజులు బ్రహ్మచరిత్రంతో, మరి ఎటువంటి దురాలోచనలు లేకుండా, ఎటువంటి తప్పుదో మార్గాలు పట్టకుండా 41 రోజులు దీక్ష చేస్తూ, స్వాములందరికీ పూజలు చేస్తూ, మంచి భిక్ష పెడుతూ, మంచి ఆహార అలవాట్లు ఉన్న అయ్యప్ప స్వామి భక్తి అనేది రోజు రోజుకి ప్రభుత్వం ఉంది. అయితే నేను ఒకటే కోరినప్పుడే మాధవ్ గారిని కానీ, మన ప్రభుత్వాన్ని కానీ, మహాకూటమి కానీ, చాలామంది అయ్యప్ప స్వామి భక్తులు శబరిమల వెళ్ళి ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే ఇబ్బంది అక్కడ వసతుల సౌకర్యాలు లేవు మనకి. ఆ రోడ్డు మీద చెట్ల కింద అక్కడిక్కడ పడుకునే పాపం వస్తూ ఉన్నారు. 2 అక్కడ సరైన ఆహారం లేదు. కిందకి దిగిన తర్వాత కనీసం టిఫిన్ కూడా చేయడానికి దీక్షలు ఉంటారు పాపం. నేను కూడా చేశాను. పైకి ఉపవాసంతో పండెక్కుతాం, మళ్ళీ ఉపవాసంతో పండ దిగిన తర్వాత సరైన ఆహారం లేదు. అందుకే ఇప్పుడు ఎలాగైతే కాశీలో కానీ, తిరుపతిలో కానీ, సింహాద్రప్పంలో కానీ, అన్నవరంలో కానీ మనం భోజన సౌకర్యం కల్పిస్తున్నాము. అదే రకంగా అక్కడ కూడా మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి, తిరుపతి దేవస్థానం నుంచి కానీ ఎవరో ఒకరు అక్కడ కూడా అన్న సంతర్పణ పెట్టి అకామిడేషన్ కనీసం 500 రూములు గదులు కట్టమని నేను మాధవ్ గారు చెప్పాను. రేపు మా ముఖ్యమంత్రి గారు రిక్వెస్ట్ చేస్తాను. డెఫినెట్గా శబరిమలలో అక్కడ స్థలం ఇవ్వటం లేదు, శ్రీరంగపురం దేవస్థానం వారని చెప్పారు. భీమిలిలో ఆంధ్రప్రదేశ్ పాడి పరిశ్రమల అభివృద్ధి సంస్థ మహిళా సంఘం వారు తర్లువాడ పంచాయతీలో మహిళా అభ్యున్నత ధ్యేయంగా పాల సేకరణ కేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. స్థానిక సర్పంచ్ బీఆర్బీ నాయుడు, ఎంపీపీ ప్రతినిధి మజ్జి వెంకట్రావులు ఈ కార్యక్రమంకి ముఖ్య అతిథులుగా హాజరై పాల సేకరణ కేంద్రంని ప్రారంభించారు. అనంతరం మజ్జి వెంకట్రావు ఓ రైతు బిడ్డగా మహిళా అభ్యున్నతే ముఖ్యమని భావించి తానే ముందుగా పాలు కొనుగోలు చేసి అందరికీ ఆదర్శప్రాయంగా నిలిచారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ పాడి పరిశ్రమాభివృద్ధి సంస్థ అధికారులు, పంచాయతీ స్థానికులు, నాయకులు పాల్గొన్నారు. కొలిసేసి ఏజెంట్ పట్టిన ఆయన రైతు, ఆయన గిట్టుబాటు అయ్యే రైతు, ఆయన బయటకు అమ్ముకునేది
రైతుకి అనేది ఎగ్జాక్ట్ రేట్ అనేది లేకుండా 20 రూపాయలు 30 రూపాయలు ఇచ్చే సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు ఏంటంటే మిషనరీ అనమాట. ఈ మిషనరీ ఏంటంటే మనకి విశాఖ డైరీ ఇంకా అదర్ డైరీలు ఇంకేదేందుకో పోల్చుకుంటే ఇప్పుడు సార్ అన్నట్టు ఎందుకు ప్రిఫర్ చేశారంటే ఒక 3 రూపాయలు 4 రూపాయలు లీటర్కి ఎక్కువ వస్తుంది కాబట్టి మనం ప్రిఫర్ చేశారు. అండ్ దట్టు కూడా మన దాంట్లో ఏంటంటే లిమిట్ అనేది ఉండదండి. మీరు ఇందాక అన్నారు కదా గేదె పాలు అనేది ఆవు పాలు అనేది ఫ్యాట్ బట్టి దానంతలో అదే కన్వర్ట్ అయిపోతుంది. అదే విశాఖ డైరీ అంటే బఫెలో పాలు పోస్తే బి అని పట్టాలి. వాడుకోవడానికి ఆవు పాలు కావాలని అన్నప్పుడు అక్కడ మనకి డైరెక్ట్ గా మిగతా వాళ్ళకి సప్లై చేసినప్పుడు ఆవు పాల గేదె పాలు అనేది సప్లై చేయరండి. ఫ్యాట్ అసలు బట్టి వేరేషన్ మీకు పెట్టి అది ఆరోగ్య రీత్యా ఆవు పాలే కావాలి. ఇప్పుడు మరి దీనివల్ల కౌ మిల్క్ అని రాస్తారు. ఇక్కడ రాదు కూడా మీకు కలెక్ట్ చేసేటప్పుడు వేరు వేరు మీకు తను చెప్పేది ఏంటంటే ఇది బఫెల్లో మిల్క్ అని ఉండడం మిషన్ చెప్పాల్సిన పని లేదు. గేదె పాలు అక్కడ పెడితే ఆటోమేటిక్గా గేదె పాలు ఐడెంటిఫై చేసుకుంటాం. అంటే మనం మళ్ళీ గేదె పాలు ఆవు పాలు సపరేట్ విజయనగరంలో శ్రీ పైడిమాంబ యూత్ సొసైటీ వారు ఉద్యోగ అవకాశాలు కల్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సాయి సూపర్ స్పెషాలిటీస్ హాస్పిటల్ డాక్టర్ శ్రీరామ్మూర్తి, కుసుమంచి ఫౌండర్ కుసుమంచి సుబ్బారావు పాల్గొన్నారు. నిరుద్యోగ యువతీ యువకులకు ఇది మంచి అవకాశం అన్నారు. ఈ కార్యక్రమాన్ని ప్రణాళిక కుమార్ నిర్వహించారు. విజయనగరానికి ఒక వారం ఆ ఏజ్లో కూడా నాకు ఎందుకు అనుకొని కాళ్ళు చాపుకొని ఇంట్లో కూర్చోకుండా ఏదో అనుక్షణం వర్క్ చేయలేని తపంతో ఉన్న మనిషి. మరి ఈరోజు ఆయనతో పాటు ఈ సభకు రావడం, మరి ప్రబళిక్ గారిని నన్ను పిలవడం ఇది అనుకోకుండా జరిగింది. చాలా సంతోషంగా ఉంది. మరి మీ అందరితో ఈ టైం పంచుకునే టైం నాకు ఇచ్చినటువంటి ప్రబళిక్ గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. మరి ఇక్కడ చాలామంది యూత్ ఉన్నారు. సో ఇక్కడ కూర్చున్న పెద్దలు కూడా మీరు చూశారు. సుబ్బారావు గారు చెప్పారు, నేను మూటలకు పట్టుకొని వెళ్ళి కూడా ఈరోజు ఈ స్టేజ్కి వచ్చాను. నేను కూడా ఒక డాక్టర్గా అంటే 50 years బ్యాక్ నేను స్కూల్లో చదువుకునేటప్పుడు మా ఊళ్ళో స్కూల్ కూడా లేదు, హై స్కూల్ లేదు. మా ఊరు పెద్దలందరూ ఎంతో కష్టపడి గొడ్ల చావుని ఖాళీ చేసి మాకు అలాట్ చేశారు. అలాంటి పరిస్థితిలో కూడా డాక్టర్ని అవ్వాలి అంతే. కళ్ళు మూసినా కళ్ళు తెరిచినా తిండి తిప్పలి నిద్ర ఏమీ తెలియదు. ఈ కార్యక్రమంలో చిన్న వయసులోనే అమ్మాయి లేటి కార్యక్రమం చిన్న విషయం కాదండి. అమ్మాయికి ఎంత యాంగ్జైటీ ఉందో, ఎంత ఆవేదన ఉందో అర్థమవుతుంది. చాలా అద్భుతమైన కార్యక్రమం ఇది. అందరూ కూడా వచ్చిన వాళ్ళందరూ కూడా ఏదో ఒకటి మనం సంపాదించాలి ఏదో విధంగా అని ఆలోచించి అందరూ వచ్చారు. కానీ నాకున్న అనుభవంలో సంపాదించడం సులువు. ఎలాగా నేను డిగ్రీ చదువుకున్నాను, నాకు ఏ గుమ్మస్తా పోస్టో ఇంకోటి కావాలి, దాని కోసం చూస్తున్నా. అంటే అలా ఇరవై ట్రై చేయడమే, ఏది అందుబాటులో ఉంటే అందు ఊరిపోవాలి. ఇద్దరు ప్యూన్ చిన్న. భీమిలి నియోజకవర్గంలో లక్ష్మీపురం పంచాయతీలో గల అయ్యప్ప స్వామి పీఠంలో ఈరోజు స్వామివారి పవశింపు సేవ హరివరాసనం పూజ కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది. కరుభుక్త అప్పల నారాయణ స్వామి భక్తి శ్రద్ధలతో పూజ చేయగా గురుస్వామి గాడు తాతినాయుడు భజన కీర్తనలు ఆలపించారు. ఈ కార్యక్రమంలో అయ్యప్ప స్వాములు, భవానీ భక్తులు, శివభక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
పిఠాపురం మండలం నవకండ్రవాడ గ్రామానికి చెందిన మూర్త సుజాతకు 2 చిన్నపిల్లలు ఉన్నారు. ఈమెకు చిన్న వయసులో 2 కిడ్నీ పాడైపోయాయి. కిడ్నీ మార్చడానికి సుమారుగా 15 లక్షలు అవుతుందని డాక్టర్లు తెలిపారు. ఆర్థికంగా వెనుకబడిన ఉన్న కుటుంబం చిన్నపిల్లలు 2ని చూసి తల్లిదండ్రులు చాలా వేదన చెందుతున్నారు. ఈ విషయం ముదర సోమరాజుకి తెలియజేయగా వెళ్లి పరిశీలించి మీకు అండగా ఉంటామని మన ఊరు మనందరి బాధ్యత తరపున సుజాతకు మనవంతు సాయం చేయాలని కోరగా సేకరించిన మొత్తం 38,430 ఆర్థిక సాయం అందజేసి మీకు ఎప్పుడు అండగా ఉంటామని ధైర్యం చెప్పారు. దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముదర సోమరాజు, మాక శ్రీను, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. ఏదో మంచి కార్యక్రమం చేయాలనుకుని గ్రూప్లో పెట్టగానే సపోజ్ అలా మేము గ్రూప్లో పెట్టిన మమ్మల్ని నమ్మి ఈ కుటుంబానికి ఆర్థికంగా ప్రతి ఒక్కరు కూడా 10 రూపాయలు ఇచ్చారు, 10,000 ఇచ్చారండి. అలా ప్రతి ఒక్కరు కూడా ఆర్థికంగా చాలా సపోర్ట్ చేశారండి. ఇది ఏంటంటే జస్ట్ మా చిన్న ఆర్థిక సహాయం మాత్రమే. ఇంకా మీకు ముందు చాలామంది సపోర్ట్ చేస్తారు, కానీ ఈ అమ్మాయి ధైర్యంగా ఉండి ముందుకు వెళ్ళాలండి. అదేంటండి ఈ కుటుంబానికి మేమందరూ సపోర్ట్గా ఉంటామని గ్రామం తరఫున కాకుండా బయట నుంచి కూడా మేము తీసుకొచ్చి సహాయ సహకారాలు అందిస్తామని ఈ అమౌంట్ చేస్తుంది. పిఠాపురం మండలం నవకండ్రవాడ గ్రామ కావస్తులైన మోత నారాయణ గారి అమ్మాయి సుజాత అండి. వయసు 27 సంవత్సరాలు. ఆ అమ్మాయికి 2 చిన్న పాపలండి. అదే 2 కిడ్నీలు ఫెయిల్యూర్ పాడైపోయాయి పాపం. అయితే డాక్టర్ని సంప్రదించగా డాక్టర్ గారు 15 లక్షలు అవుతుందని చెప్పారండి. వారు చాలా పేద కుటుంబం అండి. పాపం వారు పొట్టాడితే కానీ పాపం రోజు కష్టపడితే కానీ పాపం తెచ్చుకుని తినే రోజులండి వీళ్ళకి. అయితే వాళ్ళు ఇప్పుడు ఆరోగ్యరీత్యా చాలా అమ్మాయికి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయండి పాపం. అయితే ఇంట్లో ఇప్పుడు ఇల్లు అమ్మేసన్నా చేయడానికి కూడా అంత డబ్బు లేదని పాపం వాళ్ళ దగ్గర. అయితే మా వంతు కృషిగా మా గ్రామం తరపున ప్రతి ఒక్కరి దగ్గర కలెక్ట్ చేసి 38,430 రూపాయలు ఆర్థిక సాయం అందజేయడం జరిగిందండి. ఎవరైతే 10 రూపాయల నుంచి 10,000 వరకు మాకు ఆర్థిక సహాయం అందించారో వారందరికీ 2 చేతులు పెట్టి ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. ఇంకా వారు ఏలూరు జిల్లాలో ఈరోజు పలు అభివృద్ధి కార్యక్రమాల నిమిత్తం విచ్చేశారు మంత్రి నాదెండ్ల మనోహర్. ఈ నేపథ్యంలో ఏలూరు ఆశ్రమం బైపాస్ వద్ద ఘన స్వాగతం పలికిన ఏపీఎస్ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్, ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ రెడ్డి అప్పలనాయుడు. విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గం రేగిడి ఆముదాల వలస మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రధానమంత్రి సురక్షిత్ మాతృత్వ అభియాన్ చంద్రన్న సంచార చికిత్స కార్యక్రమంలో డాక్టర్ సిహెచ్ అర్సిన్ నాయుడు, డాక్టర్ సోహిని రాఘవ్ ఆధ్వర్యంలో పిహెచ్సి వైద్య సిబ్బంది, సంకిలి ఎమ్మెల్హెచ్సి దుర్గాదేవి, ఆశా వర్కర్స్ అందరూ పాల్గొన్నారు. ఒక్కసారి మళ్ళీ వెళ్ళి మీరు అక్కడ స్క్రీనింగ్ చేయించుకుంటే బెటర్ అనమాట. అందుకని చెప్పేసి ఏరియా హాస్పిటల్ రాజాం కానీ పాలకొండ కానీ సార్ ఈ ప్రోగ్రాం దేనికోసం అసలు మంత్లీ షెడ్యూల్ చంద్రన్న సంసార చికిత్స ప్రోగ్రామ్ సార్. ఇది మనకి ఈ సచివాలయం పరిధిలో ప్రతి 2వ మంగళవారం వస్తుంది. ఇదే ఊరి సంకిలి విలేజ్లో మనకి ప్రతి 2వ మంగళవారం వస్తుంది అనమాట. దీన్ని మళ్ళీ సంకిలి ప్రోగ్రాంలో మళ్ళీ హ్యామ్లెట్ విలేజ్ మళ్ళీ అప్పాపురం ఒకరోజు వస్తుంది, తర్వాత బొట్టవలసి ఒకరోజు వస్తుంది అనమాట. ఇలానే మన మండలంలో ఉన్న ప్రతి సచివాలయం పరిధిలో ఈ ప్రోగ్రామ్ 2 సార్లు వెళ్ళడం జరుగుతుంది. వాళ్ళ దగ్గర ఏంటంటే సరే మనకి హైపర్ టెన్షన్ కేసులు ఏమైనా ఉన్నా, డయాబెటిక్ కేసులు ఉన్న వాళ్ళకి అక్కడే ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. అలానే ఫీవర్లు గట్రా ఏమైనా వస్తే ర్యాపిడ్ సర్టిఫికెట్లు, మిగతా ఏమైనా 4 రకాల టెస్టులు కూడా చేయడం జరుగుతుంది ఈ సర్వీస్లో.
ఇక్కడే అన్ని రకాల మందులు కూడా ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళకి ఏదైనా ఒకవేళ బాగోలేని పరిస్థితులు ఉంటే మాత్రం దగ్గరలో ఉన్న మన ఏరియా హాస్పిటల్ పాల్కొండను రాజాము రిఫర్ చేయడం జరుగుతుంది. ఇవి అప్డేట్స్. కీప్ వాచింగ్ A1 TV తెలుగు న్యూస్.